హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను స్మాల్ కిచెన్. ఈరోజు రవ్వ లడ్డు రెసిపీ చేస్తున్నానండి. ఇలా చిన్న గ్లాస్తో రవ్వను తీసుకొని అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా తురిమి పెట్టుకోవాలండి. అలాగే ఒక పాత్రని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా రవ్వను కూడా వేసుకొని ఆ నెయ్యిలో కొంచెం దోరగా వేయించుకోవాలండి. అలాగే ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా తీసుకోవాలి. కొద్దిగా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువనే తీసుకోండి షుగర్ని. అలాగే రవ్వను కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. అలాగే పంచదారలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలండి నెయ్యిలో. అది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా కొద్దిగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చండి. ఇలా మనం పంచదార మిక్సీ పట్టుకున్న పంచదారని రవ్వలోనే వేసుకోవాలి. అలాగే పాలను కూడా కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా రవ్వలోనే వేసుకోవాలి. అన్నిటినీ కలుపుకోవాలండి. రవ్వ, మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలి. అలాగే వేడి చేసుకున్న పాలను కూడా అందులో కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఒకటేసారి వేయకూడదు, కొద్దిగా వేస్తూ కలుపుతుండాలి. మనకు రవ్వ ముద్దలాగా వస్తుందా లేదా చూసుకోవాలండి. చూడండి, ఇలా రవ్వ ముద్ద వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి, ఇలా ముద్ద వచ్చేంత వరకు మనం పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టొచ్చండి. చూడండి, మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా 2 మినిట్స్లో చేసి ఇవ్వచ్చండి మనం. చూడండి, రవ్వ లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.